మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. చాలా రోజుల తర్వాత నీ ముఖంలో మంచి చిరునవ్వు చూస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది, చూసే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఐ థింక్ ఎంత 1.5 2 years అయిపోయిందా సినిమా రిలీజ్ అయినది? ఓకే ఓకే. అంటే అంటే జరిగిన కారణాల వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందా షూటింగ్? నాకు బ్రేక్లు అలవాటే. నా ఫస్ట్ సినిమా తర్వాత 1.5 years సినిమా చేయలే, తర్వాత మళ్ళీ లవర్ సినిమా తర్వాత 1.5 years సినిమా చేయలే. నాకు అయితే ఒకేసారి 4-5 వచ్చేస్తాయి, లేదా ఒకేసారి బ్రేక్ వచ్చేస్తాయి. ఓకే, అంతే అంతే, అది కామన్ నాకు. ఓకే, ఐ మీన్ ఐ కాన్స్టెంట్లీ కీప్ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఆర్ ది అదర్, బట్ అంతే. అయితే ఒకేసారి ఎన్ని కుదురుతాయి, లేదా ఒకేసారి గ్యాప్ వస్తుంది. 2013 కదా ఫస్ట్ మూవీ? ఫస్ట్ మూవీ 2013. యాజ్ ఇట్ ఈస్ ఉన్నావు రాజా. థ్యాంక్ యూ. అదే మెయింటైన్ చేస్తున్నా. థ్యాంక్ యూ. అది మెయింటైన్ అయిపోతుంది. అంతేనా? ఇప్పటికి రాజు అంటే చిన్న పిల్లోలాగా ఉంటాడు, చిన్న అబ్బాయి, మంచి అబ్బాయి. థ్యాంక్ యూ. అవన్నీ ఉన్నాయి కదా ఇండస్ట్రీలో. మంచిదే కదా. నేను చెప్పకూడదు, నువ్వు చెప్పాలి. ఉండొచ్చు మరి. లేదు అంటే నేనైతే బేసిక్ గా ఏదో డైట్ ఇది అది మెయింటైన్ చేయడం అంతే ఉండదు. స్ట్రీట్ క్యాజువల్ గా శుభ్రంగా తింటా. ఓకే. జీన్స్ ఏంటో మరి. నాన్ వెజ్ తిన్నావు కదా? నాన్ వెజ్ తింటాను. తింటావా? నాన్ వెజ్ శుభ్రంగా తింటా. ఓకే. సో ఏంటి డిఫరెంట్ ఉంది టైటిల్ కూడా, పాంచ్ మినార్. పాంచ్ మినార్ అంటే పాంచ్ మినార్ అన్న పదం సినిమాలో చాలా క్రూషియల్ టైంలో వస్తుంది, అండ్ దానికి చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంది సినిమాలో. సో దానివల్ల చాలా అంటే సపరేట్గా అది ఇట్స్ నాట్ అ ఫిజికల్ థింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ అక్కడి నుంచి కథ మారడం కానీ అంత జరుగుద్ది. సో అండ్ సౌండింగ్ కూడా కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పి డిసైడెడ్ ఆ టైటిల్ అయితే బాగుంటుంది. ఓకే. సో డైరెక్టర్ ఈ టైంలో రాజుతో సినిమా తీస్తే బాగుంటుందని మీ దగ్గరికి కథ తీసుకొని వచ్చారా, లేకపోతే ముందు అనుకున్న కథ లేట్ అయ్యి? లేదండి, ఆ కథ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు అందరూ కథ ఓకే అనుకున్న తర్వాత ఎవరైతే బాగుంటారు అనుకుని అప్పుడు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు యాక్చువల్లీ భలే ఉన్నాడు సినిమా షూటింగ్ అవుతుంది. ఓకే. సో ఆ షూటింగ్ లో వన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ గోవింద్ గారు, ఆయన హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో ఆయన ద్వారా అలాగ అక్కడికి వచ్చారు నా దగ్గర. ఓకే. సో ఇండస్ట్రీకి రావాలని వచ్చావా, అనుకోకుండా అంత జరిగిపోయిందా? ఎందుకంటే 12 years లో ఆల్మోస్ట్ 22 మూవీస్ తీసావు. చెప్పాలంటే నెంబర్ కూడా మంచిది కూడా, ఎవరికి రాదు అంత అదృష్టం, బట్ రాజుకి వచ్చింది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ, అంటే సినిమా చేయాలనేది ఎప్పుడు కోరిక నాకు ఫస్ట్ నుంచి కూడా. సినిమాలో ఏంటి అనేది ఎప్పుడు లేదు, కానీ డైరెక్టరా లేకపోతే రైటరా ఏదో ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సినిమా. సో అనుకోకుండా కలిసి వచ్చింది, అదృష్టం బాగుండి యాక్టర్ అయ్యాను. సో ఫస్ట్ వచ్చింది రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. తర్వాత రైటింగ్, ఆ తర్వాత నువ్వే యాక్ట్ చేయి ఇందులో అంటే అందులో నేను యాక్ట్ చేశాను. సో అలాగే యాక్టర్ అయిపోయాను. ఏ డైరెక్టర్ దగ్గర? ఉయ్యాల చంపాల సినిమాకి. ఓహో, అదే సినిమా కష్టం. అదే సినిమాకి హీరో ఎవరు మరి? అప్పుడు లేదు, ఓన్లీ స్క్రిప్ట్ వర్కే అవుతుంది. స్క్రిప్ట్ వర్కే అవుతుంది. సో నా ఐడియాస్ ఇప్పుడు బాగున్నాయంటే సరే స్క్రిప్ట్ వర్క్లో కూర్చోబెట్టి మొత్తం వ్యూస్ డిస్కస్. క్రూ కూడా ఎక్కువ ఉండేది కాదు, నేను మా ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు అండ్ విరించి, మేము ముగ్గురే ఉండేవాళ్ళమే. సో యూస్ టు మొత్తం స్క్రిప్ట్ అంతా ఫినిష్ అయిన తర్వాత అప్పుడు యాక్టర్లు ఎవరైతే బాగుంటారో అనుకొని ఆడిషన్స్ చేస్తా, వేరే వాళ్ళందరినీ చాలా మంది ఆడిషన్స్ చేస్తూ ఉంటే లాస్ట్ లేదు నువ్వే చేయి, నువ్వే చేస్తే బాగుంటుంది అంటే సరే ఓకే. ఓకే. ఎలా ఉంది వినటానికి? అమ్మాయిలకు జరుగుతుంది ఇలా యాక్చువల్ గా, మంచిగా అందంగా ఉందో నువ్వే చేయొచ్చు కదా ఈ సినిమాలో. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ యాక్చువల్లీ. ముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు, నాకు తెలియదు. ఇంటర్వ్యూలో తెలిసింది 52 షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత, ఏడీగా చేసిన తర్వాత మూవీలో హీరోగా చేశారు. చాలా మంచి జర్నీ, వెరీ ఇన్స్పైరింగ్. ఓకే. సో బిఫోర్ ఈ సినిమా నరేషన్ చేసినప్పుడు హీరో ఎవరైనా డెఫినెట్ గా అడుగుతాం కాబట్టి, రాజ్ తరుణ్ అనగానే సేమ్ ఇదే స్మైల్ ఇచ్చామా? రాజ్ అంత స్మైల్ ఇచ్చింది మళ్ళీ. అది క్వశ్చన్ ముందు స్మైల్ ఇచ్చాను నేను. అది నరేషన్ ముందే చెప్పారు రాజ్ తరుణ్ అని. ముందు కూడా నాకు ఐ థింక్ 1 or 2 films of his they contacted me, బట్ అది జరగలేదు. ఈ మూవీ జరిగింది. ఐ వాజ్ హ్యాపీ. గుడ్. బిఫోర్ ఏ మూవీ చేయాలి తనతో? ఇప్పుడు తెలీదు, నిజంగా తెలీదు, కానీ at least 2 movies the requirement I got. One of, I don't remember the names. Okay. So before maybe నేను ఒక 2-3 మూవీస్ ట్రైలర్ చూశాను, బట్ ఇంటర్వ్యూ కుదరలేదు ఆ టైంలో. మిగతా క్రూ వచ్చారు కానీ కాస్ట్ అండ్ క్రూ, మీరు రాలేదు. నాకు బాగా అనిపించింది, మంచిగా చేస్తుంది ఈ అమ్మాయి, డెఫినెట్గా మంచి మూవీస్ చేయాలి అని. అంటే మీ ఫోటోజెనిక్ మంచిగా ఉంది కూడా. ఐ థింక్ ప్రసన్న వదనం, భూతద్దం భాస్కర్ ఒకటి, అండ్ శివాజీ రాజా అన్న కొడుకుతో కూడా ఒకటి చేసింది. యా,
విజయ్తో I signed that film but didn't do completely. అవునా? Yeah. అదే Didn't happen. Finish అవ్వలేదు. ఫినిష్ అవ్వలేదు. ఓకే బట్ అనుకున్నంత మంచి మూవీ పడలేదు కదా ఆ సినిమాల తర్వాత మీకు? ఏ సినిమా తర్వాత? అంటే ఇప్పుడు సుహాస్తో తీసిన తర్వాత ది బెస్ట్ మూవీ పడలేదు తర్వాత మీకు ఇంకా పెద్ద మూవీస్ కానీ? నా చేతిలో లేదు డిసైడ్ చేయడానికి పెద్ద మూవీ ఇది అవుతుంది అని లేదు, కానీ వాట్ ఎవర్ మూవీస్ ఐఎమ్ గెటింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు చూస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ అండ్ రిజల్ట్ నా చేతిలో లేదు. సో ఐ డోంట్ వర్క్ లైక్ దట్, ఐ వర్క్ లైక్ ఐ హ్యావ్ టు గివ్ మై 100%. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ మీ, గాడ్ గివ్స్. ఐఎమ్ హ్యాపీ విత్. ఓకే, అంటే ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదో ఒక హీరోయిన్తో కంపేర్ చేస్తూనే ఉంటారు. చూడటానికి ఇలానే ఉన్నావు, హైట్ అలానే ఉన్నావు, ఫేస్ అలానే ఉందని. బట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎక్కువ ఏ హీరోయిన్తో ఎక్కువ కంపేర్ చేసేవాళ్ళు? వేరే జరుగుతుంది యాక్చువల్లీ. సమ్ టైమ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ లిటిల్ చబీ దే కంపేర్డ్ మీ విత్ సమ్వన్ ఎల్స్. రీసెంట్ గా ఎవరు మన ప్రమోషన్ ఎవరు చెప్పారు అక్కడ వరంగల్లో? శృతి హాసన్. ఐ డోంట్ థింక్ ఐ లుక్ లైక్ హర్ బట్ సమ్వన్ కంపేర్డ్ విత్ శృతి హాసన్. ముందు త్రిష గారుతో చాలా మంది చెప్తారు. ఓకే, త్రిష లాగా ఉంది. పూజా హెగ్డేతో ఎవరు కంపేర్ చేయలేదా? ఇప్పటి వరకు చేయలేదు. ఓకే, కొంచెం కనపడుతుంది కదా అది. నాకు తెలియదు, మీరే చెప్పాలి. రాజ్ అడగండి. రాజ్ లేదు, రాజ్ ఇలాగే లేదండి అస్సలకి. ఆ యాంగిల్ తో మేబీ వేరే కనిపిస్తుంది. నా కళ్ళతో చూడండి. సూపర్. ట్రైలర్ అయితే చాలా బాగుంది, టీజర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నీలో ఎప్పుడుంది అది ఆ నవ్వించటం, ఆ చిన్న అవి ఉంటాయి కదా ఆర్టిస్టులకి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేస్తాం కదా కొన్ని కామెడీ, అదైతే అసలు మిస్ అవ్వాల. అంటే అది రెగ్యులర్ గా రియల్ లైఫ్ లో అలా ఉంటావరా, లేదంటే సినిమా గురించి కథ గురించి పరకాయ ప్రవేశం చేసి? అంటే నాకు బాగా క్లోజ్ వాళ్ళతో అలా అంటే కొంచెం ఓపెన్ అప్ అవుతాయి, లేదంటే కొంచెం మామూలుగానే రిజర్వ్గా ఉంటాయి. బట్ సినిమా నాకు యాక్చువల్లీ షూట్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎంటర్టైన్మెంట్ సినిమా రియల్ లైఫ్ లో అయినా ఎలాగైనా ఎంటర్టైన్మెంట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్? ఎనీథింగ్. ఓకే, ఎనీథింగ్ దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్. అంటే కొంచెం నవ్వుకుంటా హాయిగా మనశాంతిగా ప్రశాంతంగా ఉంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే మనకి ఎలాగో ఉండాల్సిన చాలా టెన్షన్లు, వర్క్ ప్రెషర్లు, ఇవి అవి స్ట్రెస్ అని ఎప్పుడు ఉండేవి. సో మధ్యలో సినిమా చూసినప్పుడన్నా లేకపోతే నలుగురితో కూర్చున్నా సరే హ్యాపీగా సరదాగా మాట్లాడుకున్నాం, ఆర్ సంథింగ్ దట్ విల్ ఎంగేజ్ యూ, డిస్కషన్ కానీ టాపిక్ అని దట్ విల్ ఎంగేజ్ మీ. బట్ నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్వేస్ గుడ్, ఎస్పెషల్లీ సినిమాలు అంటే మనకు చాలా సినిమాలు చూస్తుంటాం, బట్ ఎంటర్టైన్మెంట్ ఐ ఆల్వేస్ లవ్. చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాం, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్, చాలా మంది యాక్టర్స్తో కలిసి అండ్ అందులోని మంచి యాక్టర్స్ మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళు అండ్ చాలా పెద్ద యాక్టర్స్ అయితే ఇంకా బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ సినిమాలో అందరూ బ్యాటింగ్ అందరూ ఉన్నారు కదా? అందరూ ఫస్ట్ నుంచి కూడా కమెడియన్స్, లెజెండరీ కమెడియన్స్. లక్కీగా నిజంగానే లక్కీగానే కుదిరింది అలా. దట్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే యూస్ టు ఎంజాయ్ లాట్. ఒకటేంటంటే ఇప్పుడు అలాంటి వాళ్ళతో చేసినప్పుడు చాలా నేర్చుకుంటాము, అండ్ నేర్చుకుంటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం.